ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం, దేర్ వర్ దిస్ సీన్స్. అంటే సమంత గారిని చూసిన ప్రతిసారి మనం కూడా అలా ఉంటే బాగుంటుంది, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది. వంట రాని వాళ్ళు ఉంటారు, యాక్షన్ పార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం అనేది, అంటే మళ్ళీ ఇటువైపు శ్రీముఖి గారిని చూస్తే ప్యూర్ ఒక తెలుగు ఇంటి కోడల్లాగా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్స్ని ఇట్లా షిఫ్ట్ అవుతా ఉన్నప్పుడు ఎలా ఉండింది మీకు వైల్ యువర్ డైరెక్టింగ్ ఇట్? Ante, see, the thing is, Samantha was very clear about the story from the beginning. Okay. She knew what is what. So, Swarna body language, Jhansi body language, automatically switch అయిపోయింది తనకి. నడుస్తున్నప్పుడు టక్ మని ఇట్లా హెడ్ ఇట్లా అయిపోయి ఇట్లా మొత్తం అలర్ట్ అయిపోయింది బాడీ లాంగ్వేజ్. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా చాలా రిలాక్స్డ్గా అవునా అని ఇట్లా 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 ఉండేది. సో దట్ స్విచ్ వాజ్ హ్యాపెనింగ్ ఆల్మోస్ట్ సీమ్లెస్లీ. సో there was no issues there. ఓకే. సో నందిని రెడ్డి గారు ఇప్పుడున్న పర్సన్ కాకుండా మీకు మీ కెరీర్ స్టార్టింగ్లో ఉన్న నందినితో మాట్లాడడానికి ఒక 5 minutes ఛాన్స్ ఇస్తే వాట్ వుడ్ యూ టాక్ విత్ హర్? I will say భయం లేకుండా డిసిషన్స్ తీసుకో అండ్ నీకు ఫాలో యువర్ హార్ట్ ఫర్ యువర్ స్టోరీ టెలింగ్. దట్స్ ఆల్. మిగతా నాయిజే. జస్ట్ ఫాలో యువర్ హార్ట్ ఫర్ స్టోరీ టెలింగ్ అండ్ yes, meet some more writers so you can make films faster. యూఆర్ టాకింగ్ అబౌట్ భయం 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 అని ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. ఏంటి భయం? దేని గురించి భయం? ఫెయిలియర్ అండి, అంతే. సో ఇప్పుడు మీకు చాలా రోజుల తర్వాత సక్సెస్ వచ్చింది అనుకోండి, అది ఎక్కడ పోతుందా అని ఒక భయం క్రియేట్ అవుతుంది మీకు. 100% క్రియేట్ అవుతుంది. కానీ ఆ భయం మీకు ఉన్నంత సేపు మీరు ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. భయం వదిలేసి చూడండి, అసలు చాలా ఫ్రీగా ఉంటారు మీరు. ఓకే. పోతే పోయింది, ఏమవుతుంది అనుకుంటారు. అంతకంటే ఏమవుతుందండి? ఒక హిట్ చూసాం, ఒక ఫ్లాప్ చూసాం, అంతకంటే ఏమవుతుంది లైఫ్లో? స్టార్టింగ్లో అలా చూడలేకపోయారు, అది ఫ్లాప్ వస్తే ఏంటి అండ్ అలా మొదలైంది. వాజ్ అ హ్యూజ్ సక్సెస్. సో సడన్గా ఇది అవునా నిజమా అట్లా 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 అందరూ అడ్వైస్ ఇవ్వడం మొదలు పెడతారు. అంత నాయిస్లో షట్అవుట్ చేసుకొని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. మేల్ డైరెక్టర్స్కి ఎస్పెషల్లీ ఒకసారి ఫెయిల్ అయితే దిల్ గెట్ ఏ సెకండ్ ఛాన్స్ ఫర్ షూర్, డెఫినెట్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి ఛాన్స్ రావడం కష్టంగా ఉండిందా? ఇట్ ఈస్ హార్డర్ అండి, డెఫినెట్లీ. అంటే ఎవరికైనా, ఏ డైరెక్టర్ మేల్ అయినా ఫీమేల్ అయినా, మీరు ఫ్లాప్ వస్తే మళ్ళీ చేయడం అనేది కష్టమే. బట్ ఎందుకో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది విమెన్ డైరెక్టర్స్ మీద కొంచెం డౌట్ ఎక్కువ ఉంటుంది. సమంత గారు నాకు ఓబేబీ చేసేటప్పుడు చెప్పారు ఒక మాట, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షీ సెడ్, రిమెంబర్ దిస్, ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ ట్వైస్ as hard ఫర్ హాఫ్ ద క్రెడిట్ అన్నారు. ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ట్వైస్ as hard. నేను డబుల్ కష్టపడితే నాకు దాంట్లో సగం క్రెడిట్ వస్తుందని చెప్పారు. ఇది నీ నిజం, నువ్వు అది ఎక్సెప్ట్ చేసి వర్క్ చేసుకో అన్నారు. ఓకే. అండ్ దట్స్ ట్రూ. సో స్టిల్ లేడీ డైరెక్టర్ అంటే ఇప్పటికి కూడా ఐ నో సమ్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్, ఐ నో లాట్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్, బట్ ఐ నో దే హ్యావ్ వన్ ఒక 5-10% డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ సేమ్ సక్సెస్ ఇస్ డెలివర్డ్ బై అ మ్యాన్, ఐ నో లైక్ how many films he will sign like this. So yeah, that's okay. I don't mind it. It is what it is. అంటే ఇది ఉండాలా ఉండకూడదా ఇంకా ఆ డిస్కషన్లోకి వెళ్ళను, ఎందుకంటే నేను కంట్రోల్ చేయలేనివి నాకెందుకు. మీకు అంత బెనుకు భయము అంత డౌట్ ఉంటే ఆ ఇండస్ట్రీలో ఉండకూడదు. సో నేను ఉన్నాను, ఇప్పుడు ఇది గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు చేస్తావా లేదా అంతే. నాకు ఇట్స్ నాట్ సమ్ అబ్బా ఇట్లా ఎందుకు, అదంతా లేదు నాకు. ఇది రియాలిటీ అనేది ముందు నేను ఎక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అంటే మహిళా దర్శకురాలు అని చెప్పుకోవడం కంటే నేను కూడా ఒక దర్శకురాలు అని చెప్పుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చిందంటారా? చేయాల్సి వచ్చింది కదండి. ఇప్పుడు నా ఫస్ట్ సినిమాకి కనుక నేను కనుక హిట్ డెలివర్ చేయకపోతే, యాజ్ బిగ్ హిట్ డెలివర్ చేయకపోతే, సెకండ్ సినిమా ఎప్పుడు వచ్చేది కూడా నాకు తెలీదు. అలా మొదలైంది కనుక ఫ్లాప్ అయిపోతే ఇట్స్ వెరీ వెరీ హార్డ్. ఇప్పుడు కూడా ఇట్స్ నౌ 15 years since I have come. Please count and see how many women directors are there right now in the Telugu film industry. I'm very happy. Manasa Sharmaki recently hit వచ్చింది. Next Pooja is doing a film, big film చేస్తున్నారు. Prashant Verma is backing. I'm hoping the film is a success for her. So అట్లా వాళ్ళకి సక్సెస్ వస్తే నెక్స్ట్ ఒక అవకాశం దొరుకుతుంది. లేదు అంటే మళ్ళీ 10 అడుగులు వెనకే, అది మాత్రం ఫిక్స్. 10 అడుగులు వెనక్కి 100%.
ఓకే. నిన్న నందిని రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఒక ఫ్రెండ్‌కి చెప్తే తను ఏమన్నారంటే, ఎందుకు మేల్స్‌లో మంచి టాప్ టైర్ 1లో ఉన్న హీరోస్‌తో నందిని రెడ్డి గారు ఎందుకు సినిమాలు తీయట్లేదు? ఎప్పుడు తీస్తారు వాళ్ళతో? అని చెప్పి ఒక క్వెషన్ అడిగారు నన్ను. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, బికాస్ నేను వాళ్ళ సినిమాలు అన్నీ చూస్తాను. అది నా నా మిస్టేక్ అంటే నేను ఇప్పటి వరకు అంత పెద్ద కథ, అంత స్పాన్ ఉన్న కథ రాయలేకపోయాను అంతే. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ఎక్స్పెక్టేషన్ ఉంటారు. చాలామంది డైరెక్టర్లకి హీరో కోసం కథ రాయడం వచ్చు. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు ఈజ్ వెరీ ఫాస్ట్గా అట్లా 4 రోజుల్లో రాయమంటే రాసేస్తారు. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది టు రైట్ అ స్టోరీ About that టు hero. మ్యాచ్ దయర్ హీరోయిజం. ఓకే. ఓకే, సో నేను ఎప్పుడు ఐ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ స్టోరీ బీయింగ్ ద హీరో. సో ఎస్, సమ్డే డెఫినెట్లీ నాకు అలాంటి ఒక హీరోకి చేయగలిగే అవకాశం వస్తే చేస్తాను. బట్ టిపికలీ చెప్తాను మీకు స్టెప్స్ ఎలా జరుగుతాయంటే, మీరు ఫస్ట్ ఒక చిన్న సినిమాతోటి ఒక పెద్ద హిట్ కొట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ రేంజ్ హీరోతోటి మళ్ళీ ఒక హిట్ కొట్టాలి. ఓకే. అక్కడి నుంచి మీరు ఒక కథ పెట్టుకొని వెళ్ళి ఒక పెద్ద హీరోకి చెప్పి ఆ టైంకి ఆయనకి అది అనిపిస్తే ఆర్ హీ డెంట్ గెట్ అ బెటర్ ఆఫర్, అప్పుడు సో ఇవన్నీ స్లాట్స్ కరెక్ట్గా కుదిరితే మీరు అక్కడికి ల్యాండ్ అవుతారు. ఓకే. బట్ మీరు చెప్పినట్టు స్టోరీయే హీరోగా ఉండడం ఇస్ కరెక్ట్ ప్రాసెస్ కాదా? హీరో కోసం స్టోరీ రాయడం కంటే స్టోరీ హీరోగా ఉండడం ఇప్పుడు మా ఇంటి బంగారం దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ ప్రాసెస్ అండి. ఓకే. రైట్ అండ్ రాంగ్ ప్రాసెస్ అనేది లేదు. లేదు. సినిమా ఆడిందంటే అది రైట్ ప్రాసెస్, ఆడలేదంటే రాంగ్ ప్రాసెస్ అంతే.